నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అచ్యుతాపురం సెల్స్ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ, మెరుగైన వైద్యం అందించాలని సూచన. సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. యూట్యూబర్ హర్షపై 2 కేసులు నమోదు, డబ్బులు విసిరేస్తూ రోడ్లపై హల్చల్. మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. అన్నమయ్య జిల్లాలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ ఏపీలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మైసూరువారిపల్లి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, దేశమే ముఖ్యమన్నారు పవన్. 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్లే ఉన్నారన్నారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే మన లక్ష్యమన్నారు. 41,000 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టామని గత ప్రభుత్వం చెప్పిందని, కానీ వాస్తవానికి ఖర్చు పెట్టింది మాత్రం 15,000 కోట్లే అని పవన్ అన్నారు. 8 సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి. బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది 8 సెంట్లు ఎన్ని గజాలు? 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది. రైల్వే కోడూరులో ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే, మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి. నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు, మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఆ పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ లేదు, ప్రభుత్వ స్థలాలు లేవు. ఏమైపోయినాయి? అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే, అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఆస్తులు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ మౌలిక సదుపాయాలు లేవు, ఏం కావాలి, భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప. ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు, కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి. ఈ రోజున మైసూరువారిపల్లి దుస్థితి ఏంటంటే, దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లే గ్రౌండ్కి. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఒక బిడ్డ ఆడుకునే హక్కు, చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది. ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు. నేను మీకు మాటిస్తున్నా, దాతలు గనక ముందుకొస్తే నేను డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి. పంచాయతీ కింద నేను అనుకున్నాను, ప్రతి పంచాయతీ కనీసం ఒక 10. ఇలాంటి ఘటనే తమ ప్రభుత్వ హయాంలో కూడా జరిగిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అప్పుడు తెల్లవారుజామున ఘటన జరిగితే 5 గంటల వరకు కలెక్టర్ స్పాట్కు చేరుకున్నారన్నారు. ₹1 కోటి పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం తమదే అన్నారు. పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత
నీరబ్ ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు హై లెవెల్ ఆయన ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ వేసిన తర్వాత ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను తూచా తప్పకుండా ప్రభుత్వం గన మానిటర్ చేసి ఉండింటే ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లైంట్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి. ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసుండేవాళ్ళు కాదు. నాడు నేడు కొనసాగుండేది. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్ళకి సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు, మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ని క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు. పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉండి ఆదాయాన్ని లెక్కించారు. 38 రోజులకు 70,16,714 ఆదాయం వచ్చినట్టు డిప్యూటీ కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. 72 గ్రాముల బంగారం, 750 గ్రాముల వెండి, పలు దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మాట్లాడదాం, మీరు చేసుకోండి. ఎవరు చేయించారు అని అడుగుతారు ఆయన. चल భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన అక్టోబర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం 2024ను ముసాయిదాపై వర్క్ షాప్ నిర్వహించారు. సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే వెంటనే రాతపూర్వకంగా కలెక్టరేట్ కార్యాలయానికి అందిస్తే వాటిని ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి తుది చట్టం రూపకల్పన కోసం CCLAకు సమర్పిస్తారు మని కలెక్టర్ అన్నారు. పంపించే పరిస్థితిలో ఉండే మనం
అలా ఉంచేస్తే ఓకేనా? ఆర్డీఓ గారికి ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్స్ అన్ని ఏ రకంగా మనం మళ్ళీ పరిశీలించాలి? ఒకసారి ఆల్రెడీ స్క్రూటినీ జరిగింది, మళ్ళీ ఒకసారి పేపర్ని సృష్టించుకున్నారు. ఆ డేట్ తర్వాత సృష్టించుకున్న వాళ్ళది ఏం చేయాలి? అప్పుడు అప్లై చేసి పరిష్కారం కాని వాళ్ళది ఇప్పుడు ఏ పద్ధతిగా మనం స్క్రూటినీ చేయాలంటే రెండో అంశం. మూడోది, ఇది రెవెన్యూ ఫంక్షనరీగా మాట్లాడితే ఫీల్డ్ అఫీషియల్స్ లేవు స్క్రూటినీ చేయాలన్నా. గ్రామ స్థాయి ఫీల్డ్ అఫీషియల్స్ లేనప్పుడు అది కూడా బిల్లులో ఎక్కడ మాట్లాడడం జరగలేదని ఒక విలేజ్ అఫీషియల్ ఉంటారనేది వేరే రకంగా ప్రెస్ ద్వారా ఉన్నాం, కానీ అఫీషియల్గా నామినేషన్ కాలేదు. ఒకేలా మనం రీసర్వే, రీసెటిల్మెంట్, రికార్డ్ ఆఫ్ రైట్ బిల్డింగ్ అప్, క్వశ్చనింగ్ ఆఫ్ సాదాగాయితాలు ఇవన్నీ చేయాల్సింది ఎవరు? ఈ యంత్రాంగం చేస్తారు. మళ్ళీ తొందరపడి చేసే పరిస్థితి వస్తుందా, లేకపోతే పద్ధతిగా గ్రామ స్థాయి అధికారులను పెట్టుకొని చేయడం అనేది మనం గమనించాలి. సో దీస్ బ్రీఫ్ రిమార్క్స్ అండి, నేను గమనించింది మీ ముందు పెట్టడం జరిగింది. దయచేసి మా డిఆర్ఓ గారు ముందు మాట్లాడండి, ఆర్డీఓ మాట్లాడిన తర్వాత ఫ్రీ వెన్యూ ఇస్ ఫ్రీ ఫర్ ఆల్ అండి. ఎవరైనా మీ సజెషన్స్. మెదక్ జిల్లాలో కోల్చారం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ తక్షణమే స్పందించాలని ఆయన సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రైతు బజార్ ఎదుట మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. మంత్రులు కూడా నోటికి వచ్చినట్టు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ చేతిలో ఒక్కసారి ఆలోచించడం అవసరం ఉన్నది. మాయం మాటలు ఒకటే కాదు, నోటికి ఎన్ని వస్తాను. గతంలో కేటీఆర్ గారు చెప్పిండు 400 అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక రైతులంతా కూడా రైతు 2 లక్షలు తీసుకున్న అందరూ రుణమాఫీ అవుతుందని ఎన్నో ఆశతో ఎదుర్కొచ్చాం, కానీ కాలేదు. కాకపోగా ఎప్పుడు చూసినా రేపు అవుతుంది మాపై అబద్ధాలు ఆడుకుంటూ లాస్ట్కు మన ఎంపీ ఎలక్షన్ టైంలో మళ్ళా ఓట్లు రావాలని చెప్పి మళ్ళా అబద్ధాలు ఏడేవో దానికి అక్కడ అన్ని రకాల చేసుకుంటూ ఈరోజు అబద్ధాలు ఆడుకుంటూ ఈరోజు రైతులు మోసం చేసింది. దానికి మన అందరం కూడా ఏంటంటే రైతు రుణమాఫీ కావాలి, రైతులంతా బాగుండాలి అనే ఆశయంతో వాళ్ళందరూ కూడా చాలా మందికి ఏంటంటే గతంలో అందరికి ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ రుణమాఫీ 2 లక్షలు, కానీ వచ్చిన తర్వాత ఆంక్షలు కొంత ఓన్లీ వాళ్ళ యొక్క కుటుంబంలో ఒకరికే ఇస్తామని, మన తర్వాత మళ్ళీ ఏదో మొత్తం 2,20,000 ఉంటే 10,000 ఇస్తేనే మన కత్తిపై రుణమాఫీ చేస్తామని అన్ని అబద్ధాలు మళ్ళీ ఆడుతున్నాడు. కాబట్టి అందరం కూడా రైతులందరూ కూడా కోపదు రైతులు అందరూ రైతులతో కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మన కేసీఆర్ ఉన్నప్పుడు రైతులను గొప్పగా రైతు రాజుగా చూడాలని ఎన్నో పథకాలు చేసి ఎంతో గొప్పగా రైతులు చూసుకున్నాం, ఎంతో గొప్పగా పంట పండించుకుని చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రం చాలా బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. చూస్తున్నా ఎక్కడ చూసినా రాష్ట్రంలో చాలా మంది ఎందుకు వేస్తున్నా ఈ బుర్బుక్కలోనికి ఓటేసి గెలిపించి ఎంత మన నోట్లో మనమే మట్టి కొట్టుకున్నాం ఈరోజు అనే విధంగా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పిన మాట ప్రకారం, అక్కడ దేవుడు చేసిన మాటల ప్రకారం 15 ఆగస్టుకే ఆగస్టు 15 లోపే వేస్తాను అయిపోయింది. వేయలేదు, వేయకుండా మరీ అబద్ధాలు ఏంటంటే మనం చూసినాం మన హరీష్ రావు గారిని నోటికి వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి అయ్యింది, నోటికి వచ్చినట్టు మాట్లాడి చేసిందే తప్పు.
అందరికి రుణమాఫీ చేయలేదు. చేయకపోగా మళ్ళీ హరీష్ రావు మీద ఇష్టం వచ్చి మాట్లాడడం. మళ్ళీ మొన్న ఎంత ఘోరం అంటే సెక్రటరీ ముందు తెలుగు తల్లి విగ్రహాన్ని అంత ముందే పెడతా అని చెప్పాడు. కానీ రావుగా మన ఈయన పెడతా అన్నాడు. కానీ ఎంత గొప్ప అంటే ఆయన మన కేటీఆర్ అన్నాడు కేసీఆర్ విగ్రహం పెడతాను. ఎంత అన్యాయంగా మాట్లాడుతుందంటే నోటికి ఎట్లా వస్తే అట్లా ఆయన కేసీఆర్ ఎప్పుడు పోతాడు ఎప్పుడు పెడతాడు విగ్రహం అంటే ఏమైనా అర్థం పర్థం ఉందా? అసలు మనుషులు అంటే నీకు ఎట్లా అవుపడుతురు? నీకు మనుషులు అంటే మనుషులే కవుపడతలేరు, దేవుళ్ళు అంటే దేవుళ్ళే కవుపడతలేరు. దురదృష్టంగా అంటే ఇలాంటి ముఖ్యం. తిరుమలగిరిలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్, మాజీ ఎంపీ పడుగుల లింగయ్య యాదవ్ ఖండించారు. దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులు వారి ఆసుపత్రిలో పరామర్శించారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ పొరుగుడ్లు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి, బాగా పడి అంటే ఏం లేదు, చిల్లర విషయాలతో ఏదో వర్తిగా ఉంటుంది కానీ ఏమి కాదు. చాలా విషయాలు మనతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఎన్ని ఉంటాయి మాకు వెళ్తే ఉంటాయి. కాంగ్రెస్ అంటే ఉంటాయి కొద్దిగా మాకు ఎక్కువ కాయ బాగా అని వేడి చేయకపోయినట్టుంది అది తిరిగి అంతే ఏం ఉండలేదు. రైతాంగం ముందుకు వస్తున్నారు, వాళ్ళే చేస్తారు, మనం వాళ్ళ గంట ఉండాలి. పుష తగినాక లేచింది అది కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేగేష్ణ ఫౌండేషన్ అధినేత ఆనందరాజు దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఈవో, డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు, కిషోర్ కుమార్, ఆలయ అర్చకులు మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో కిషోర్ కుమార్ ఆయనకు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ వివేకానంద స్కూల్ నూతన భవన నిర్మాణానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ భూమి పూజ చేశారు. శ్రీ వివేకానంద విద్యా సంస్థలు ప్రారంభించి 34 సంవత్సరాలైందని, నూతన భవనం నిర్మించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని వివేకానంద కరస్పాండెంట్ సరోజిని తెలిపారు. కూడా మనం ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్ టు 10వ తరగతి వరకు కూడా మన రామచంద్రపురం బ్రాంచ్ రికగ్నిషన్ మనం తీసుకొచ్చాము. మన రామచంద్రపురం బ్రాంచ్ తోటి అన్ని బ్రాంచ్లు కూడా అప్ టు 10th క్లాస్ వరకు మనకు రికగ్నిషన్స్ ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సిటీస్ లో అంటే డబ్బులు ఉన్న వాళ్ళు బాగా చదివించుకుంటారు. నేను మెయిన్ ఎక్కువ చూస్ చేసేది ఏంటంటే రూరల్ ఏరియాస్, జస్ట్ చిన్న చిన్న కార్పొరేట్ ఏరియాస్, అంటే ఎస్పెషల్లీ ఈ టౌన్ ఇటువంటి లిమిట్స్ లోనే నేను
ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. 1992లో ఫస్ట్ కాకినాడ ఇంద్రపాలెంలో స్థాపించడం జరిగింది. తర్వాత మధురానగర్, తర్వాత సాలకోట, తర్వాత రాయవరం, తర్వాత మన రామచంద్రపురం బ్రాంచ్ లో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగింది. కేవలం ఏంటంటే ఈ విలేజ్ చిన్న చిన్న ఏరియాలో ఉన్న పిల్లలు మనం పైకి తీసుకురావాలి. చెప్పాలి అంటే ఈ ఏరియాలో ఉన్న పిల్లలకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయండి. దాన్ని మనం గుర్తించాలి. ఆ ప్రకారంగా ఏంటంటే మన స్కూల్లో ఏంటంటే ఒక్క ఎడ్యుకేషన్ తో పాటు మన ఇంటరాక్టివ్ అంటే యాక్టివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అండి. ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి మనకు వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని మనం బయటకు తీసుకొచ్చి మనం ఇంకా ఉన్నతులుగా తయారు చేయడం, జస్ట్ బిలో యావరేజ్ వాళ్ళని యావరేజ్ గా తీసుకురావడం, యావరేజ్ గా ఉన్న వాళ్ళు అబవ్ యావరేజ్ గా తీసుకురావడం, అది వివేకానంద టాలెంట్ అండి. అన్నిటికంటే ముఖ్యంగా డిసిప్లిన్ ఈజ్ మోర్ దాన్ ఇంపార్టెంట్ దాన్ ద ఎడ్యుకేషన్. అది మెయిన్ మోటో అండి. ఎంచేదంటే ప్రపంచంలో డిసిప్లైన్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే జయించగలరండి. కాబట్టి ఈ రోజుల్లో చెప్పాలంటే విద్యా వ్యవస్థలో డిసిప్లైన్ అనేది చాలా కరువైపోతుంది. కానీ ఏంటంటే దానికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానండి, డిసిప్లైన్ కి. సో స్కూల్ అంటే చదువే, మరి చదువు చెప్పకపోతే ఏం చెప్తారు? కాకపోతే ఏంటంటే మీకు మెయిన్ మోరల్స్ వాల్యూస్ ఎక్కువ చెప్పాలి, మోరల్స్ అండ్ ఎథిక్స్ ఎక్కువ చెప్పాలి. మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ డిసిప్లైన్, సెకండ్ ప్రయారిటీ మోరల్స్ అండ్ ఎథిక్స్, థర్డ్ ప్రయారిటీ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తో పాటు ఏంటంటే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. కరాటే దగ్గర నుంచి స్కేటింగ్, సో కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, సో ఇండోర్ యాక్టివిటీస్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మన రామచంద్రపురం లాస్ట్ ఇయర్ మనం పెట్టామండి ఇక్కడ రత్నంపేటలో. మనం రెంటెడ్ బిల్డింగ్ లో ఉంటున్నాము. కాకపోతే ఏంటంటే అన్ని బ్రాంచులకి కూడా సొంత బిల్డింగ్లు ఉన్నాయి. మరి రామచంద్రపురం బ్రాంచ్ కూడా మరి కష్టమైనా నష్టమైనా సరే మన రామచంద్రపురం బ్రాంచ్ కూడా సొంత బిల్డింగ్ ఉండాలని చెప్పి మా హస్బెండ్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారి సహకారంతో, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలుష మేడం అండ్ అకాడమిక్ డీన్ వికాష మేడం సహకారంతో మరి ముందంజ వేస్తున్నాను. 34 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ సరోజిని మేడం గారు ఆవిడ ఫుల్ మెరిట్తో అలాగే మంచి విద్యను అందించి సుమారు రోజు 340 మంది పిల్లలకి హై స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తూ ఉంది ఆవిడ. అందులో భాగంగా ఇప్పటి వరకు రెంటెడ్ స్కూల్స్లో బిల్డింగ్స్లో ఉండి ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నా శుభాకాంక్షలు. అలాగే ఒక రకంగా స్కిల్ టీచర్స్ ఉండటం వల్ల ప్రైవేట్ సంస్థలు హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని అందించడానికి వీలవుతుంది. ఇలాంటి స్కూల్ మరి ఇంకా వృద్ధి చెందాలని. ఏవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ 4 Sets TV.